హాయ్ అండి. శివయ్య తండ్రిని అన్నపూర్ణమ్మ తల్లి ఫోటో మనం వంటింట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా అన్నానికి లోటు ఉండదు. మనం చేసి ప్రతి పదార్థం కూడా ప్రసాదం అయిపోద్ది అనమాట. అటుకులు ఉప్మాకి మనం అటుకుల్లో వాటర్ పోసుకున్నాక వెంటనే కూడా వాడేసేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం. నేను వినాయక చవితికి పాలవెల్లికి కట్టిన పోకకాయలు గుచ్చితే ఇక పోక చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో చూసారా. మా దొడ్డి నిండా కూడా కరివేపాకు మొక్కలే అనమాట అండి. రథసప్తమి రోజు పరమాన్నంలోని చెరుకుగడ పెట్టి కలుపుతారు కదండి, ఆ చెరుకుగడ నేను ఇక్కడే గుచ్చాను. ఎంత బాగా మొక్క వచ్చిందో చూసారా. ఇలా మొక్క వస్తే చాలా మంచి జరుగుతుంది అన్నమాట. కరివేపాకు, నిమ్మకాయలు కూడా కావాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని మూకిడి పెట్టుకొని నూనె పోసుకొని, నువ్వుల నూనె కొద్దిగా పోసుకుంటే చాలన్నమాట, ఎక్కువ అక్కర్లేదు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత అటుకులు నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి బాగా నానిపోయినాయి అనమాట, మెత్తగా అయిపోయాయి అటుకులు. వెంటనే కడిగేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకున్నాను. బాగా వేపుకున్నాక కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక వాడేసుకున్న అటుకులు ఉంటాయి కదండి, ఆ అటుకులు వేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా అటుకులు వెంటనే కడిగేసుకుని వాడేసుకోవాలి. నేను ఏం చేశానంటే మొక్కల్లోకి వెళ్తే నాకు టైమే తెలీదు, నేను వాటర్ పోసేసి వెళ్ళిపోయాను. వచ్చేసరికి మెత్తగా అయిపోయినాయి అన్నమాట. ఇది తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఇదేమో అటుకులు ఉప్మాలా లేదు, బుస్కి భారీ అయింది, కరాచీనో ఉప్మాలాగా అయిపోయిందనమాట.